వెంజన్ తీస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీ ఉండే. అది లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ కాదు, నో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్, మొత్తం జుగాడుతోనే చేసినాం. కిరాణా షాప్ నుంచి రాగానే మావాడు మాట బ్లడ్ తయారు చేస్తుండు, నేనేమో ఆడ ప్రాస్థెటిక్ మేకప్ అనుకుంటా ట్యూటోరియల్ చూసుకుంటే ఏదో గెలుపుతున్నా. మనోడు బ్లడ్ తయారు చేసిండు, నాదే మైదాపిండితో నా ప్రాస్థెటిక్ మేకప్ వర్కౌట్ అవుతుంది. అందుకని ఆడు దంచే రోజుతోని నా ముఖం మీద గౌషం మసాజ్ చేసాం, అయినా వర్కౌట్ కాలేదు. తర్వాత ఏదో చేసినాం, మొత్తానికి అయితే ఆ లుక్ అచీవ్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పర్మిషన్లు ఏం లేవు. కిందనేమో సెక్యూరిటీ గార్డ్, మీదనేమో ఓనర్ కెమెరా నుంచి చూస్తారు. లోపల మావాడేమో ధూప్ స్టిక్స్ వెలిగించిండు, ఎందుకంటే మనకి హేజ్ కావాలి, హేజ్ లేకపోతే మనోడు షూట్ చేయడు. డోర్ ఓపెన్ చేస్తేనేమో డోర్ బయట స్మోక్ డిటెక్టర్లు, పొగ వల్ల మొత్తం కళ్ళు మంట, దగ్గు, కానీ డోర్ ఓపెన్ చేయలేము. లక్కీగా మేము షూట్ చేయకముందు ఒకటి వాష్రూమ్ పోలేడు. నేను, మదన్ గాడు, వినయ్ గాడు ఆడు లోపల ఎట్లా సెటప్ చేద్దామని చూస్తుంటే లోకి గాడు, హర్ష గాడు ర్యాప్ స్టార్ట్ చేసి మనోడు ఒకటి ఫ్లోర్ మీద నుంచి తీస్తే ఇంకోటి కష్టపడి ప్లాట్ఫామ్ ఎక్కేసాను. నాకేమో సింక్ ఎక్కడ ఊడిపడుతుంది అని ప్యాక్. కొన్నిసార్లు వాష్రూమ్ లోపల నుంచి కూడా తీసాను. హర్షగాడేమో పాటలు పెట్టిండు. అరే ఆ సైకో మూడ్ని ఎలివేట్ చేసే పాటలు పెట్టరా అంటే ఆడు మాస్ బిట్లు పెట్టుకుని వాడు ఎంజాయ్ చేస్తాడు. సెక్యూరిటీ గార్డ్ కాల్ చేసి 2 సార్లు వార్నింగ్ ఇచ్చిండు, అన్నా లైట్లో ఆన్ చేయండి అన్నా, లైట్లో ఆన్ చేయండి అన్నా, ఓనర్ తిడుతుండన్నా అని. మొత్తం అయిపోయినాక వాష్రూమ్ ఫ్లోర్ మొత్తం బ్లడ్. నేనేమో సింక్ అడుగుతున్నా, మదన్ గడేమో వాష్రూమ్ ఫ్లోర్ అడిగిండు. ఫైనల్గా అందరం తడిచిపోయి బయటకు వచ్చినాం. వాచ్మెన్ వచ్చి 3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. పొగ ఎక్కువ పీల్చడం వల్ల అందరూ ఊపిరితిత్తులు ఉంది కాబట్టి ఏం కాదు. ఎవ్రీ వీక్ ఏదో ఒక షార్ట్ ఫిల్మ్తోనో లేదా ఇట్లాంటి ఒక కథా కార్యక్రమంతో మేము ముంగటికి వస్తాం, మిస్ అవ్వకండి. అమ్మో